హాయ్ అండి, వెల్కమ్ టు లేకాస్ రెసిపీస్. ఈరోజు మనం ఎక్కువ క్వాంటిటీ అయిన ఆవకాయ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూద్దాము. ఇది 2 kgs పచ్చడి అండి. 2 kgలకి ఎలా కొలతలు వేసుకోవాలి ఏంటి అనేది ఈరోజు మనం తెలుసుకుందాము. ఈ కొలతలతో ఒక్కసారి మీరు ప్రిపేర్ చేసుకున్నారంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. దీనికోసం ముందుగా నేను ఒక 12-13 కాయలు తీసుకున్నానండి. ఇవి 2 kgs వరకు ఉన్నాయి. వీటిని ముందు రోజు నైటే తొడిమలు తీసేసి వాటర్లో వేసి నానబెట్టుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్ అంతా కూడా నీట్గా కడిగి ఆరబెట్టుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని నీట్గా తుడుచుకుంటూ టెంక మీద రేక్ అనేది వస్తుందండి. అదంతా కూడా క్లీన్ చేసుకొని ఇప్పుడు ఈ ముక్కలన్నీ కూడా ఒక గిన్నెలోకి వేసుకోవాలి. ఇవన్నీ కూడా నేను వేసేటివన్నీ మేజర్ చేసుకున్నవే అండి. ఇవి ముక్కలు 2 kgs మామిడికాయ ముక్కలు, 150 grams ఆవు పిండి ఎండలో ఆరబెట్టుకొని పౌడర్ చేసుకోవాలి. 400 grams 3 mangoes కారపొడి అండి. తర్వాత 400 grams రాక్ సాల్ట్ మనము కల్లులుప్పుని గ్రైండ్ చేసుకొని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక 2 టీ స్పూన్లు వేయించి పొడి చేసుకున్న మెంతి పౌడర్ని వేసుకోవాలి. వేసేసుకొని కేజీకి పావు కిలో లాగా 2 kgsకి పావు కేజీ ఎల్లిపాయ ముద్దని వేసుకోవాలి. కొంచెం కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకొని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కారము ఇవన్నీ కూడా మంచిగా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. వెల్లుల్లి పేస్ట్ అంతా కారానికి కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెం ఆయిల్ వేసుకుంటూ మొత్తం మసాలా అంతా కలిసేలాగా కలుపుకోవాలి. మనం ఇలా కలుపుకుంటే మనకి అన్నీ సమానంగా కలిసిపోతాయి. ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న ముక్కల్ని వేసుకోవాలి. ఇప్పుడు ఈ బౌల్ అనేది నిండిపోయింది కదండి, కొంచెం చిన్నగా అయింది. ఇప్పుడు నేను దీన్ని వేరొక బేషన్లోకి షిఫ్ట్ చేస్తున్నాను. చేసేసి ఇప్పుడు ఇదంతా కూడా మనం ఫ్రీగా కలుపుకోవడానికి ఈజీగా ఉండేలాగా ఇలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ ఉప్పు కారం అన్నీ కూడా ముక్కలకి అంతా పట్టేలాగా కలుపుకున్న తర్వాత ఈ బేషన్లోంచి మనం ఒక స్టీల్ బౌల్లోకి మనం ముందుగా కారం కలుపుకున్న బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి 3 days వరకు ఉండాలి కాబట్టి కలుపుకోవడానికి ఈజీగా ఉండేలాగా ఒక గిన్నెలోకి షిఫ్ట్ చేసుకొని ఇప్పుడు దీని మీద మూత పెట్టుకొని 3 days వరకు కూడా మంచిగా ఊరనివ్వాలి. ఇప్పుడు 3 days తర్వాత తీసి మనం ఒకసారి పచ్చడంతా కూడా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఏదైనా కూడా ఉప్పు కారాలు ఏవైనా కూడా ఒకసారి చెక్ చేసుకొని కూడా ఇప్పుడు వేసుకోవచ్చు. ఇదంతా కూడా బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి ఇంకొక 1/2 kg ఆయిల్ని వేసుకోవాలి. నేను ముందుగా ఒక 300 grams వేసి కలిపేసానండి. ఇప్పుడు ఇంకొక 1/2 kg ఆయిల్ అనేది వేస్తున్నాను. ఇప్పుడు ఈ ఆయిల్ పచ్చి ఆయిలేనండి, నేను వేడి చేసి ఏం వేయలేదు. నచ్చితే వేడి చేసుకొని కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పచ్చడంతా కూడా ఇలా బాగా కలుపుకోవాలి. కొంచెం పచ్చడిలో ఆయిల్ అనేది ఎక్కువగానే ఉండాలండి. అలా అయితేనే మనకి పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. తర్వాత మనం కారం కూడా ఇంట్లో కారం వేసుకుంటే కొంచెం కారం ఎక్కువగా ఉంటుందండి. ఈ కారం వేసుకోవడం వల్ల కమ్మగా ఉంటుంది. ఒకవేళ ఇంట్లో కారం వేసుకునే వాళ్ళైతే కొంచెం తగ్గించి వేసుకుంటే సరిపోతుందండి. ఏదైనా కూడా ఆవపిండి, మెంతిపిండి, తర్వాత వెల్లుల్లి కూడా ఏవి ఎక్కువ తక్కువ కాకుండా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ కొలతలతో ప్రిపేర్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న పచ్చడిని ఏదైనా గాజు బాటిల్లో కానీ జాడీలో కానీ స్టోర్ చేసుకుంటే మనకి 1 year వరకు కూడా నిలువ ఉంటుంది. పచ్చడి మనం ప్రిపేర్ చేసుకునేటప్పుడు ప్రతి ఒక్కటి కూడా నీట్గా వాష్ చేసుకోవాలండి. తర్వాత వాడుకునే ప్రతి ఒక్క గిన్నె, బాటిల్, స్పూన్లు అన్నీ కూడా ఎండలో ఆరబెట్టుకొని నీట్గా పచ్చడిని ప్రిపేర్ చేసుకోవాలి. చూసారా, 2 kgs పచ్చడి అయినా కూడా మనం సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. కరెక్ట్గా కొలతలు వేసుకొని తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది. పచ్చడి అనేది అస్సలు ఖరాబ్ అవ్వదు. నచ్చిందా అండి ఆవకాయ పచ్చడి? ఈ కొలతలతో మీరు ప్రిపేర్ చేసుకోండి, చాలా బాగా వస్తుంది. నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి లేకాస్ రెసిపీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.